ఒక అందమైన, మంత్రముగ్ధమైన అడవిలో యువరాజు విక్రమ్ మరియు దేవతలాంటి రాణి మహాలక్ష్మి ఒక సాహసానికి బయలుదేరతారు. ఆ అడవి పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, సీతాకోకచిలుకలతో విక్రమ్ మరియు మహాలక్ష్మి అడవిలో నడుస్తూ దాని అందాలను ఆశ్చర్యంగా చూస్తారు. చెట్లలో పక్షులు కిలకిలారావం చేస్తూ పాటలు పాడుతుంటాయి. చిన్న జంతువులు పళ్ల మధ్య పరిగెడుతూ అడవిని జీవంతో నింపుతున్నట్లు కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఒక వింత శబ్దం అడవిలో ఎక్కడో నుండి వినిపిస్తుంది. విక్రమ్ ఆగి, దూరంలోకి చూస్తూ ఆ శబ్దానికి గమనిస్తాడు. అతని ముఖంలో తగినంత గంభీరత ఉంటుంది. మహాలక్ష్మి అతని పక్కనే నిలబడి, ఆ శబ్దం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అడవిలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. అక్కడ ఒక పెద్ద వృక్షం క్రింద ఓ పండితుడు కనిపిస్తాడు. ఆ పండితుడు ప్రశాంతంగా, చిత్తశుద్ధితో పొడవాటి తెల్లని గడ్డంతో కూర్చుని ఉంటాడు. విక్రమ్ మరియు మహాలక్ష్మి అతని మాటలను శ్రద్ధగా వింటూ నిలబడి ఉంటారు. పండితుడు అడవిని కాపాడే మాయా శక్తుల గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. అతను చేతులపై మాయా శక్తులను చూపిస్తూ ప్రకాశించే చక్రాలు సృష్టిస్తాడు. విక్రమ్ మరియు మహాలక్ష్మి ఆశ్చర్యంతో అతని చూపును చూస్తూ ఉంటారు. ఆ మాయా శక్తులను చూసి ఆశ్చర్యపడతారు. ప్రయాణంలో ఒక పెద్ద, భయానకమైన జంతువు వారి మార్గాన్ని అడ్డుకుంటుంది. విక్రమ్ ధైర్యంగా నిలబడతాడు మరియు మహాలక్ష్మి జాగ్రత్తగా, కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి ఆ జంతువును ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు, అడవిని రక్షించడానికి. పండితుడి బోధనలతో విక్రమ్ మరియు మహాలక్ష్మి ఆ జంతువును శాంతపరుస్తారు. ఒకప్పుడు భయంకరంగా కనిపించిన ఆ జంతువు ఇప్పుడు వారి ముందు తలవంచుతుంది. వారి తెలివితేటల్ని, విజ్ఞానాన్ని అంగీకరిస్తుంది. ఆ ఎదుర్కొనే ఘటన తర్వాత విక్రమ్ మరియు మహాలక్ష్మి అడవిలో ఒక రహస్య ద్వారాన్ని కనుగొంటారు. ఈ ద్వారం వారి మిషన్ పూర్తి చేసుకునే కీలక భాగం. ఇది మంత్రశక్తులతో ప్రకాశిస్తుంది. వారు ఆ ద్వారం వైపు ముందుకు సాగుతారు, వారి యాత్ర చివరి దశకు చేరుకుంటుందని తెలుసుకుంటూ. విక్రమ్ మరియు మహాలక్ష్మి తమకు ఆ అడవిని కాపాడే శక్తి ఉందని తెలుసుకుంటారు. వారి మిషన్ పూర్తయిన తరువాత వారు తమ రాజ్యంలోకి తిరిగి వెళ్లి ఒక కొత్త బాధ్యతతో తాము కదలడం ప్రారంభిస్తారు. అడవి ఇంకా సురక్షితంగా ఉంటుంది. వారి పరిరక్షణలో భవిష్యత్తు తరాలకు ఆ మాయా శక్తులు అందుబాటులో ఉంటాయి. ఇది మీ కథకు తెలుగులో ప్రతి పంక్తి and subscribe, please.